30 ఎకరాలు, 400 కోట్లు. అదే మెయిన్ రోడ్, అక్కడి నుంచి రింగ్ రోడ్ జస్ట్ 3 కిలోమీటర్స్. ఇది మీరు లేఅవుట్ చేసుకుంటే పండగ చేసుకోవచ్చు. అదే ఆలోచిస్తున్నాను. వచ్చేటప్పుడు స్వయంగా చూశాను. రోడ్ కన్వీనియంట్ బాగుంది. సిటీకి దగ్గర ఇంత పెద్ద ప్రాపర్టీ మీరెప్పుడు కొన్నారు? ప్రస్తుతానికి ఇది వేరే వాళ్ల పేరు మీద ఉంది. కొన్ని రోజుల్లో నా పేరు మీదకి రిజిస్టర్ అవుతుంది. డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా? డాక్యుమెంట్స్ భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శివగామి పేరు విన్నారా? విన్నాను. పెద్ద పేరు, పెద్ద బిజినెస్ ఉమెన్, మంచి పేరుంది. పెద్ద పేరు. రండి కూర్చుని మాట్లాడుకుందాం. ఆమెదే ఈ స్థలం. ఆమెకి నేను ఫైనాన్స్ ఇచ్చాను. ఆమె నాకు 500 కోట్లు ఇవ్వాలి. నాకు ఈ ప్లేస్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరెలాగూ రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా, మీరే ఈ సైట్ తీసుకుని ఏమైనా ప్లాన్ చేయండి అంది. నేను సరే అని ఒప్పుకున్నాను. అందుకే నాకు ఈ ప్రాజెక్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే మీతో మాట్లాడాను. ఈ ఏరియాలో ఈ ల్యాండ్కి బాగా డిమాండ్ ఉంది. సంవత్సరంలోనే డబుల్ అవుతుంది. దానికి తోడు ఔటర్ రోడ్డు, ఇంకో రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా వచ్చింది. దీన్ని ఒక్కదాని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను. ఇప్పటికే ఊపిరి సలపనంత వ్యవహారాల్లో ఉన్నాను. అందుకే రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. అది తెలుసు సార్, మీ గురించి కూడా విన్నాను. డాక్యుమెంట్స్ మీ పేరు మీదకి వచ్చిన తర్వాత పేమెంట్ చేసుకుందాం. అప్పుడైనా ఓకే, కానీ అప్పుడు రేటు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ వీక్కి రేట్ పెరుగుతూనే ఉంది. ఈ రోజే డీల్ సెట్ అయ్యి అడ్వాన్స్ వస్తే నేను చెప్పిన రేటుకే డీల్ ఫిక్స్ చేసుకుందాం. అడ్వాన్స్ 100 crores వస్తే వారంలో ల్యాండ్ మీ పేరు మీదకి రిజిస్టర్ అవుతుంది. అలాగే సార్, మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను. గుణ, పంపు. అకౌంట్ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. హలో సార్, నీకిప్పుడు ఒక అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తున్నాను. దానికి ఇప్పుడే ఒక 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, ఈవినింగ్ లోపు మీ అకౌంట్కి డబ్బులు వచ్చేస్తుంది. మళ్ళీ కలుద్దాం. రంగి, నువ్వెళ్ళి టిఫిన్ తీసుకోరా. నేను వీడు ఇక్కడే ఉండి దీన్ని చూసుకుంటూ ఉంటాం. నువ్వు కూడా రా, నీతో నేను మాట్లాడాలి. నువ్వూరికే ఉండవు, రీల్స్ చేద్దామంటావు. అవును, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. అయ్యో కర్మ కర్మ కర్మ. టోనీ, దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఎక్కడికి వెళ్ళకు. సరే అక్క. పదవే. ఓవర్ యాక్షన్ చెయ్యకుండా జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా చూసుకోరా దీన్ని. సరే అక్క. రంగి, గుణ, నువ్వు ఒక పని చేయి. రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాడు కదా శేఖర్, అతన్ని కలిసి వచ్చే వారం ఒక ప్రాపర్టీ రావణ్ పేరు మీద వస్తుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలని అడుగు. ఈ విషయంలో లేట్ చేయకు. పార్టీ ఫుల్ రెడీగా ఉన్నాడు. అడిగిన తక్షణం 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించాడు. వీలైనంత త్వరగా ల్యాండ్ అతని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించి డబ్బులు తీసుకోవాలి. నేను గెస్ట్ హౌస్కు వెళ్ళి శివగామి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వస్తాను. ఆ తర్వాత ఆ చైత్ర చేత సంతకాలు చేయించాలి. సరే రావణ్ భాయ్, నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పని చేయించి ఫోన్ చేస్తాను. కార్లో క్యాష్ ఉంది, అది తీసుకుని నువ్వు బైక్లో వెళ్ళు. ఆ క్యాష్ ఇవ్వు, పని త్వరగా జరుగుతుంది.
అలాగే రావణ్ బాయ్. మ్. మీ పేరేంటి? నా పేరు టోనీ. ఆహా, ఇంట్లో అందరూ ప్రేమగా టోనీ టోనీ అని ముద్దుగా పిలుస్తారు. పేరు టోనీ అని పెట్టాక టోనీ అనే కదా పిలవాలి. అందులో స్పెషాలిటీ ఏముంది? నిన్ను చూస్తుంటే మంచివాళ్లాగా అమాయకుళ్లాగా కనిపిస్తున్నావు. ఎందుకు ఇలాంటి జాబ్లో జాయిన్ అయ్యావు? మా నాన్న డైలీ కూలి పని చేసేవాడు. కనీసం నన్ననే చదివిస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటానని స్కూల్కి పంపించాడు. నేను స్కూల్కి వెళ్ళడం మానేసి క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు పార్కులు అంటూ తిరిగేవాడిని. చదువు బుర్రకెక్కలేదు. ఏం చేయాలి మేడం? సర్లే అని పనిలో పెట్టారు. ఆ పని కూడా సరిగా చేయలేదు. పేకాడుకుంటూ ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఒకరోజు అలాగే పేకాట ఆడాను. 100 రూపాయలు పోయాయి. ఆ 100 రూపాయలు సంపాదించడానికి ప్రయత్నిస్తే 1000 పోయింది. ఆ 1000 కోసం ట్రై చేస్తే 10,000 పోయింది. అలాగే ఆడుతూ ఆడుతూ 1,00,000 రూపాయలు అప్పయింది. సరే, ఈ పేకాట వర్కౌట్ అవ్వట్లేదని క్రికెట్ బెట్టింగ్ ఆడాను. అక్కడ 4 లక్షలు అప్పయింది. ఈ గుణాబాయ్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర నేను అప్పు చేశాను. వడ్డీ కట్టట్లేదని ఒకరోజు ఎత్తుకొచ్చి ఉదయం 10 నుంచి రాత్రి 10 దాకా ఫుల్లుగా వాయించి పడేసి అప్పు తీర్చమన్నాడు. పనిచేసి ఇస్తానని బ్రతిమలాడాను. ఎక్కడో ఎందుకు, ఇక్కడే పనిచేయ అన్నాడు. నీ ఆటోబయోగ్రఫీ భలే ఉందే. అవును, మొత్తం నీ అప్పెంత? వడ్డీతో కలిపి 6 లక్షలు మేడం. ఆహా, సర్లే, నీకు 6 లక్షలతో పాటు ఇంకొక 4 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. నాకు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేయి. 10 లక్షలు ఇస్తారా? ఇస్తాను.